హలో గాయ్స్, మేమైతే పున్నం ఘాట్ భవానీపురం విజయవాడలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మేమైతే ఇట్లాగా దుర్గా టెంపుల్ ఉంది కదా, సో ఈ ప్లేసెస్ అన్నీ దాటేసుకున్న తర్వాత ఇదిగోని చూసారా, అక్కడ జైంట్ వీల్ కనిపిస్తుంది, అదే అనమాట ఎగ్జిబిషన్ ప్లేస్ అనేది. సో అక్కడ మనకి రాముల వారి టెంపుల్ లాగా కట్టేసి ఎగ్జిబిషన్ అనేది ఉందని చెప్పేసి మేము ఇన్స్టాలో చూసాము. సో ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి మేమైతే బయలుదేరాము. సో ఇక్కడ ఫస్ట్ పార్కింగ్ అయితే చేసేసుకుని, సో ఎంట్రన్స్ చూసారు, సో ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది లోపల ఎంట్రన్స్ అనేది. ఒకసారి మీలో ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, మీకు ఎలా అనిపించింది ఈ ఎగ్జిబిషన్ అని చెప్పేసి. సో మేమైతే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టెంపుల్లోకి అయితే చూసాము. సో టెంపుల్ ఆర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా, రాముల వారిని కూడా పెట్టారు. సో ఇలాగా ఈ టెంపుల్లోకి అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బయటకు అయితే వచ్చేస్తే చూసారా, బయట అయితే ఇలా ఉందన్నమాట. బయట బ్యాక్గ్రౌండ్ ఇలాగ ఏనుగులు పెట్టి మంచి డెకరేషన్ బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ ఇంటి వైపు సైడ్కి వస్తే ఏంటంటే ఇట్లాగ మనకి పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్, ఇట్లా టైటానిక్ షిప్ ఇట్లాంటివన్నీ థీమ్స్ అనేది పెట్టారు. ఇట్లాగా మనకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ అయితే ఉన్నాయి. సో చూసారా, మనకి కావాల్సినవన్నీ క్లిప్స్, నెయిల్ పాలిష్, బొమ్మలు ఇట్లాంటివన్నీ పిల్లలకి కావాల్సినవి, మనకు కావాల్సినవి అన్ని హెయిర్ పెన్స్, క్లిప్స్ ఇట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది బయట దానికిను. ఇక్కడ కొంచెం ఒక 10 to 20 రూపీస్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ గేమ్స్ కూడా పెట్టేశారనమాట, ఇలా రింగుల గేమ్. సో నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను కానీ ఒక్కటి కూడా రింగ్ పడలేదు. సో నెక్స్ట్ ఇంకొకటి అయితే ఇది మా హస్బెండ్ ఆడారు, అది కూడా మనకి ఒక చిన్న బాక్స్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూసారు, ఇట్లాగా జైంట్ వీల్, ఇట్లాగా ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా బాగుంది. మేము పానీపూరి చాట్ అయితే తీసుకున్నాము, బాగుంది టేస్ట్ కూడా. బట్ కొంచెం రేట్ అయితే కొంచెం డబల్ అయితే ఉందన్నమాట బయట దానికిను ఇక్కడికి. ఏమో మరి ఎగ్జిబిషన్ కాబట్టి అలా ఉందేమో. సో నెక్స్ట్ ఇట్లాగా మా ఊరిని కార్ అయితే ఎక్కించేసి ఈ విధంగా మేమైతే ఎంజాయ్ అయితే చేసాం. సో నెక్స్ట్ చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఎగ్జిబిషన్లో అయితే ఫొటోస్ దిగడానికి థీమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ ఎగ్జిబిషన్ అనేది మాకైతే ఎంజాయ్మెంట్గానే ఉంది. సో మీలో ఎవరైనా వెళ్ళినట్టయితే ఈ ఎగ్జిబిషన్కి మాకైతే కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ థీమ్స్ అనేది చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.